హైదరాబాద్ అంబర్పేటలోని చే నంబర్ వద్ద మహీంద్రా షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యేక ప్రసారం ద్వారా అందిస్తారు. అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంతో దట్టమైన పొగంతా కూడా వ్యాపిస్తూ ఉంది. దీన్ని స్థానికులందరూ కూడా పోలీసులకు చెప్పడంతో ఫైర్ సిబ్బంది అంతా ఇక్కడ చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మన విజువల్స్ కూడా చూడొచ్చు. అయితే గోదాం పైన దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల కూడా ప్రజలందరూ కూడా స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఫైర్ సిబ్బంది ఇప్పటికే ఇక్కడ చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. మరోవైపు వాటర్ ట్యాంకర్లను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాటర్ ట్యాంకర్లు చేరుకుని ఫైర్ అదుపు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం మొత్తం కూడా ఇప్పటికే పొగ అంతా కూడా దట్టమైన పొగ వ్యాపిస్తూ ఉంది. ఈ దట్టమైన పొగ వ్యాపించడంతోనే స్థానికులు భయాందోళన చేస్తున్నారు. అయితే కరెక్ట్గా అంబర్పేట చే నంబర్ చౌరస్తాలోని రెనాల్డ్ మహీంద్రా షోరూం వెనకాల ఉన్న ఆక్సరీస్ గోదాంలో భారీగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే షోరూం ప్రాంతాల్లో కూడా అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకునేందుకు పోలీసులు అయితే హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. అయితే యుద్ధ ప్రాతిపదికన అదుపు చేసేందుకైతే ఇక్కడ ఫైర్ సిబ్బంది ట్యాంకర్లను తీసుకొచ్చి ఆ పైకెక్కి మొత్తం కూడా మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే స్థలాన్ని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య, అంబర్పేట ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కూడా ఇక్కడికి సందర్శించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో పాటు మంటలు అదుపు చేస్తున్నారు. అయితే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ చేరుకునే సమీక్ష. సార్ నమస్తే సార్, ఎప్పుడు మీకు సమాచారం అందింది? ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి అదుపులో ఉంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఎవరికేం క్యాజువాలిటీ లేదు. షార్ట్ షట్ కూడా అయినట్టుంది. సో ఇమీడియట్గా ఫైర్ బ్రిగేడ్, లోకల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఏసీపీ అందరు రావడం జరిగింది. జస్ట్ ఓన్లీ మహీంద్రా అండ్ రెనాల్ట్ వాళ్ళ యొక్క వస్తువులు, రెగ్జిన్ వస్తువులు, దెన్ ఫుడ్ రెస్ట్, స్పేర్ పార్ట్స్ బర్న్ అయినాయి. సో నౌ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. సార్ ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా కార్మికుల లోపల ఉండే పరిస్థితి ఏమైనా గుర్తించాం? అలాంటిది ఏం లేదంటారా? లేదు, అది స్టోర్ రూము. దాంట్లో కార్మికులు లేరు. అవసరం ఉంటే పోయి తీసుకొస్తారు. కార్మికులు ఏం లేరు, పక్క దాంట్లో పని చేస్తున్నారు. దే నోటీస్ ద ఫైర్. ఇమీడియట్గా ఫైర్ బ్రిగేడ్, పోలీస్ అందరూ వచ్చారు. సో ఇమీడియట్గా మీరు చూస్తున్నారు కదా, ఇమీడియట్గా స్పందించడం జరిగింది. ఫైర్ అండర్ కంట్రోల్, ఎవరికేం క్యాజువాలిటీ లేదు. సార్ ప్రమాదం ఏ సమయంలో జరిగింది? మనకి స్థానికులు ఏ సమయంలో సమాచారం అందించారు సార్? ప్రమాదం 3 o'clock, 3:15. ఎన్ని ఫైర్ ఇంజిన్లు మనం ఇక్కడికి తీసుకొచ్చాం సార్? 5 ఫైర్ ఇంజిన్ వస్తే ఇమీడియట్గా స్పందించారు. ఫైర్ అండర్ కంట్రోల్, ఎవరికేం ఇబ్బంది లేదు. షార్ట్ సర్క్యూట్ అయింది అనుకుంటున్నాం. రీజన్స్ ఏందనేది ఫర్దర్గా మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసి. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి కానీ పొగ ఎక్కువగా వ్యాపిస్తుంది కదా, స్థానికులు కొంత భయాందోళన చేస్తున్నారు. అండి, మంటలు వచ్చినప్పుడు పొగ ఎట్లా వస్తుంది? పొగ కొంచెం టైం పడుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడేం క్యాజువాలిటీ ఏం లేదు, ఎవరికేం ఇబ్బంది లేదు. అయితే మంటలు ఇప్పటికీ అదుపు చేశామని, పొగ అయితే వస్తూ ఉంటుందని, ఈ పొగను కూడా అదుపు చేసేందుకు మనం చర్యలు చేపడుతున్నామని మనం అక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఫైర్ ఇంజిన్లతో పాటు వాటర్ ట్యాంకర్లు కూడా ఇప్పుడు తీసుకొచ్చామని, ఈ వాటర్ ట్యాంకర్లు సరిపోకపోతే మరికొన్ని వాటర్ ట్యాంకర్లు తీసుకొస్తామని, ఇప్పటివరకు కూడా ఈ కార్మికులు ఎవరైతే లోపల ఉన్నారో కార్మికులకి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని, లోపల ఉన్న వస్తువులు అయితే మొత్తం కూడా ఫైర్ అయిపోయాయని, దానివల్లనే ఇక్కడ దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు మొత్తం కూడా భయాందోళన చెందుతున్నారని, అయితే మంటలైతే అదుపులోకి వచ్చాయని, పొగ మాత్రం కూడా మరి కాసేపట్లోనే అదుపులోకి వస్తుందని, స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఇటు ఫైర్ సిబ్బంది అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. వాట్ యూ? ధన్యవాదాలు సూరిబాబు.